వెల్కమ్ టు యాస్పర్ అలర్ట్స్ ఫ్రెండ్స్. మీలో ఎవరైనా 10th తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే బోర్డ్ అప్రెంటిస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తే మొత్తం ఓవరాల్గా 1009 పోస్టులు వివరాల్లోకి వెళ్తే, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే బోర్డ్ ఇక్కడ అప్రెంటిస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో దీనికి గాను మీలో ఎవరైనా ఇక్కడ నేను ట్రేడ్స్ చదువుతాను, ఆ ట్రేడ్స్కి సంబంధించిన వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు. ఫిట్టర్ 66 ఉన్నాయి, కార్పెంటర్ 39, వెల్డర్ 17, సిఓపిఏ 170, ఎలక్ట్రీషియన్ 253, స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ 20, అలాగే ప్లంబర్ 36, పెయింటర్ 52, వైర్మెన్ 42, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 12, డీజిల్ మెకానిక్ 110, మిషనిస్ట్ 5, రన్నర్ 7, డెంటల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ ఓన్లీ 1, హాస్పిటల్ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నీషియన్ 1, అలాగే హెల్త్ ఇన్స్పెక్టర్ 1, తర్వాత స్టెనోగ్రాఫర్ హిందీ 12, కేబుల్ జాయింటర్ 21, డిజిటల్ ఫోటోగ్రాఫర్ 3, డ్రైవ్ కమ్ మెకానిక్ 3, లైట్ మోటార్ వెహికల్ది, అలాగే మెకానిక్ మిషన్ టూల్ మెయింటెనెన్స్ 12, అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్టర్ 36. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవి వచ్చి ఇప్పుడు ఈ 24 ఉన్నాయి కదా, ఈ 24 వచ్చి ఇక్కడ ఇది ఫర్ నాగపూర్ డివిజన్కి చెందినవంట. సో దీంట్లో మొత్తం ఓవరాల్ వచ్చి 919. సో ఇక్కడ చూస్తే ఇది మోటిబాగ్, ఇక్కడ చూస్తే ఫిట్టర్కి వచ్చి 44, వెల్డర్కి వచ్చి 9, అది ఇక్కడ తర్వాత టర్నర్ ఉంది కదా దానికి 4, తర్వాత ఇక్కడ ఎలక్ట్రీషియన్కి వచ్చి 18, సిఓపిఈకి వచ్చి 13. సో టోటల్గా 88 అనమాట. సో ఈ రెండు కలిపితే ఫ్రెండ్స్ 1009 మొత్తం వేకెన్సీస్. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వస్తే ఏజ్ లిమిట్ వచ్చి 5/4/2025, మినిమం వచ్చి 15 ఇయర్స్ నుండి మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు ఉండాలంట. సో దీంట్లో ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ అయితే 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్, అలాగే దివ్యాంగ్ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్. చూస్తే మీరు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి వచ్చి 5/4/2001 నుండి 5/4/2010 మిడిల్లో జన్మించి ఉండాలి. అలాగే ఓబీసీకి వచ్చి 1998 టు 5/4/2010 మిడిల్లో వాళ్ళు జన్మించి ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చి 5/4/1996 నుండి 5/4/2010, అలాగే పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చి 5/4/1991 నుండి 5/4/2010 మిడిల్లో వాళ్ళు జన్మించి ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రెండ్స్, మీరు 10th క్లాస్ కానీ దాని యొక్క రిలవెంట్ ఎస్ఎస్సీ ఉంటుంది కదా, అది మినిమం వచ్చి 50% మార్కులు వచ్చి ఉండాలి. అలాగే వాళ్ళు ఐటీఐ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర వాళ్ళకి పొంది ఉండాలి. సో అలాగే సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా సెలెక్ట్ చేస్తారు, మోడ్ ఆఫ్ సెలక్షన్. సో మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏమంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క 10th క్లాస్ ప్లస్ ఐటీఐ మార్కుల ఆధారంగా వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. సో ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, నాగ్పూర్ డివిజన్ కానీ మోతీబాగ్ వర్క్షాప్ డివిజన్ కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ట్రైనింగ్ స్టైఫండ్ మీరు ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీ యొక్క స్టైఫండ్ ఎంత ఇస్తారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మీరు ఒకవేళ మీరు 1 year ఐటీఐ కోర్స్ చేసి ఉన్నట్లయితే వాళ్ళకి గాను 7,700 ఇస్తారంట. అలాగే ఒకవేళ మీరు 2 years ఐటీఐ చేస్తుంటే వాళ్ళకు 8,050 రూపీస్ ఇస్తారు. ఫ్రెండ్ నెక్స్ట్ మెడికల్ ఫిట్నెస్. సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఒకవేళ సెలెక్ట్ అయితే వాళ్ళు ఏం చేయాలంటే మీ యొక్క నియర్గా ఉన్న డాక్టర్ మెడికల్ సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర నుండి ఆథరైజ్డ్ గెజిటెడ్ డాక్టర్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుండి మీరు మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా మీరు వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాగే అప్లై చేస్తున్న వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయి ఉంటే, లేదంటే ఒకవేళ చనిపోయినా వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇస్తున్నారు. అలాగే ఇక్కడ వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ని తీసుకురావాలి. దివ్యాంగ్ వీళ్ళు కూడా పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్. అలాగే మీరు మీ యొక్క డిజబిలిటీ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తుంది కదా, దాన్ని మీరు సబ్మిట్ చేయాలి. అలాగే లాస్ట్ డేట్ అప్లికేషన్ సబ్మిషన్ వచ్చి ఇక్కడ ఆన్లైన్లో స్టార్టింగ్ వచ్చి 5/4/2025 నుండి 4/5/2025 నైట్ 12 లోపు మీరు అప్లై చేయాలి. సో ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. సో ఫ్రెండ్స్ ఒకవేళ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే ఇక్కడ చూపిస్తున్న వెబ్సైట్ apprentice.india.government.india ఉంది కదా, సో దీని ద్వారా మీరు ఈ వెబ్సైట్లో మీ యొక్క డీటెయిల్స్ని నమోదు చేసుకోగలరు. ఇంపార్టెంట్ వచ్చి మీరు అప్లై చేసేటప్పుడు మీ యొక్క మార్క్స్ ఉంటాయి కదా 10th క్లాస్ అయితే, ఈ మార్కులు పర్టికులర్గా మీరు మెన్షన్ చేయాలి. లేదంటే ఒకవేళ మీరు మెన్షన్ చేయకపోతే మీరు ఏదైతే అప్లోడ్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకుంటారు కదా ఎక్సెల్ ఫైల్, దాంట్లో మీ యొక్క మార్కులు చూపించకపోతే అది రిజెక్ట్ అయిపోతుందంట. సో అది గమనించగలరు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ బిఫోర్ అప్లయింగ్, ఇది వచ్చి బిఫోర్ అప్లయింగ్ మీరు మీ యొక్క డీటెయిల్స్ ఫుల్ఫిల్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్న తర్వాత అప్పుడే అప్లై చేయండి. ఎందుకంటే క్యాస్ట్ పరంగా ఇక్కడ చెప్పారు కదా, సో ఇక్కడ మీ యొక్క రిజర్వేషన్ పరంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో ఎన్ని పోస్టులు ఉన్నాయి రిజర్వేషన్ పరంగా ఇక్కడ చూసుకున్న తర్వాత మీరు అప్లై చేయండి. సో ఇది గమనించగలరు. సో ఫ్రెండ్స్ ఇది నోటిఫికేషన్ డీటెయిల్స్. అలాగే ఇక్కడ మీరు చూస్తే మీ యొక్క ఏదైనా డౌట్లు ఉంటే మీకు ఇక్కడ సో ఇక్కడ నెంబర్ ఇవ్వబడింది కదా, దీన్ని మీరు కాంటాక్ట్ అవ్వగలరు. సో ఇక్కడ టైం ఇచ్చారు కదా 10 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు. మీరు ఈ టైంలో వాళ్ళు మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు వీళ్ళకి కాంటాక్ట్ అవ్వగలరు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఐటీఐ చేస్తుంటే వాళ్ళకి షేర్ చేయండి. సో వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో అలాగే ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ని మళ్ళీ మీకు అందజేస్తుంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ నోటిఫికేషన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యాస్పర్ అలర్ట్.